Hi guys, welcome back to our YouTube channel. Now grammar topic is differences between no one, nobody, nothing. No one, nobody, nothing. These three are all are indefinite pronoun examples. No one. No one refers to no person or people. No one refers to no person or people. ఇది పర్సన్స్ కానీ పీపుల్స్ కానీ సంబంధించింది కాదు. ఓకే, నో తెలియజేయదు అని మీనింగ్ వస్తుంది. నో వన్ ఈజ్ హోమ్ రైట్ నౌ. ఈ టైంలో ఎవరు లేరంట ఇంట్లో. నోబడీ. నోబడీ ఈజ్ సిమిలర్ టు నో వన్. నోబడీ ఈజ్ సిమిలర్ టు నో వన్. ఇట్ రిఫర్స్ టు నో పర్సన్ ఆర్ పీపుల్. నోబడీ అన్నా నో వన్ అన్నా సేమ్ మీనింగే వస్తుందంట దగ్గరగా. సో నో వన్ ఇట్ రిఫర్స్ టు నో పర్సన్ ఆర్ పీపుల్. ఇది కూడా నో పర్సన్ నో పీపుల్, ఇది కూడా అంతేనంట. ఏది ఎవరికి సంబంధించింది కాదు అని మీనింగ్ వస్తుంది. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కాదు. నథింగ్. నథింగ్ రిఫర్స్ టు నో థింగ్, ఐడియా ఆర్ సిచ్యువేషన్. అది కూడా దేనికి వస్తువులకు కానీ ఐడియాస్కి కానీ సిచ్యువేషన్కి కానీ సంబంధించింది కాదు. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫ్యామిలీ. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీని మించింది ఇంకేది లేదు అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఓకే, సో no one, nobody, nothing. These three all are indefinite pronoun examples. No one, nobody is the same only. No people and no person. Nothing is no thing and no ideas and situation. Okay, thank you friends.